ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న మనకి నోటిఫికేషన్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఆల్ అనే ఆప్షన్ ట్యాప్ చేసిన తర్వాత ఈ వీడియోని ఒక లైక్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రముఖ సంస్థ వంటి విప్రో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి ఎలైట్ ఆఫ్ క్యాంపస్ కింద భారీగా రిక్రూట్ అయితే చేస్తున్నారు. వీళ్ళు వచ్చేసి విప్రో సంస్థ ఇండియాలో ఉన్న అన్ని విప్రో సంస్థ నుండి పాన్ ఇండియా కింద ఈ యొక్క ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అనే జాబ్ రోల్ కోసం వీళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారు. అప్లికేషన్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. వెంటనే అప్లై చేసుకోగలరు. సో మనకి ఈ యొక్క విప్రో సంస్థ నుండి ఎలైట్ ఆఫ్ క్యాంపస్ కింద పాన్ ఇండియా లొకేషన్ నుండి వీళ్ళు రిక్రూట్ చేస్తున్నారు. ఇదొక ఫుల్ టైం పర్మనెంట్ జాబ్. అప్లికేషన్ డెడ్ లైన్ వచ్చేసి 28 ఫిబ్రవరి 2025 వరకు మీరు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ అనేది కూడా చేసుకోవచ్చు ఈ యొక్క విప్రో కంపెనీలో ఉన్న ఎలైట్ ప్రోగ్రామ్కి. సో దీనికి శాలరీ వచ్చేసి 3.5 lakhs ఫర్ యానం వరకు అయితే శాలరీ ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో మనకి మెయిన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా డీటెయిల్స్ విషయానికి వస్తే మీకు 10th 12th గ్రాడ్యుయేషన్లో మినిమం 60% ఆర్ 6 CGPA మార్క్స్ కలిగిన వాళ్ళు ఎవరైనా సరే ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎనీ రికగ్నైజ్డ్ కాలేజ్ లేదా యూనివర్సిటీ నుండి పాస్ అవుట్ అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోండి. ఓపెన్ స్కూల్ ఆర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ 10th 12thలో ఓపెన్ ఎడ్యుకేషన్ డిస్టెన్స్ స్కూలింగ్ చేసినా సరే ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. అదర్ క్రైటీరియా విషయానికి వస్తే మీకు ఆన్లైన్ ఎగ్జామ్ టెస్ట్ వరకు 1 బ్యాక్లాగ్స్ ఉన్నా సరే వీళ్ళు ఎలిజిబిలిటీ అయితే కల్పిస్తున్నారు. దాంతోపాటు మ్యాక్సిమం 3 years ఎడ్యుకేషన్ గ్యాప్ ఎవరైతే 10th నుండి గ్రాడ్యుయేషన్ మధ్యలో 3 years ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్నా సరే వీళ్ళు కన్సిడర్ చేసుకుని ఉద్యోగాలు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నో గ్యాప్స్ ఆఫ్టర్ ఈ యొక్క గ్రాడ్యుయేషన్ పీరియడ్ 3 years మనకి గ్రాడ్యుయేషన్ ఉంటే 3 yearsలోనే గ్రాడ్యుయేషన్ అవ్వాలి. 4 years ఉంటే 4 yearsలోనే కంప్లీట్ అయి ఉండాలన్నమాట. వాళ్ళని మాత్రమే వీళ్ళు ఫుల్ టైం డిగ్రీ కింద కన్సిడర్ అయితే చేస్తున్నారు. మినిమం 18 years ప్లస్ అయితే ఉండాలి మీ యొక్క ఏజ్. ఇండియన్ నేషనల్కి సంబంధించిన మెయిల్ ఫీమేల్స్ ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇయర్ ఆఫ్ పాసింగ్ విషయానికి వస్తే ఎవరైతే ఓన్లీ 2024లో మాత్రమే పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. క్వాలిఫికేషన్ వచ్చేసి BE BTech కంపల్సరీ డిగ్రీ అనేది కూడా ఉండాలి. ME MTech చేసిన వాళ్ళు 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. బ్రాంచ్ ఆఫ్ స్టడీ వచ్చేసి ఆల్ బ్రాంచెస్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఈ యొక్క సర్క్యూటికల్ బ్రాంచెస్ ఎవరైతే మనకి మ్యాథమెటిక్స్ రిలేటెడ్ బ్రాంచెస్ ఉన్నాయో బీటెక్లో అన్ని బ్రాంచెస్ వాళ్ళు ట్రై చేయొచ్చు. డెసిగ్నేషన్ వచ్చేసి మనకి ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అనమాట. ఈ ఎలైట్ కంపెనీ వాళ్ళు వచ్చేసి మనకి శాలరీ కింద 3.5 lakhs ఫర్ యానం అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్లాట్ బోనస్ పోస్ట్ ఆఫ్ 6 months జాయినింగ్కి మనకి 25,000 పే చేయడం జరుగుతుంది. తర్వాత మెర్జ్ అయితే చేస్తారు 12 monthsకి బోనస్ అనేది. రెగ్యులర్లో ఇయర్లీ మనకి వన్స్ మనకి ఇంక్రిమెంట్ అయితే ఉంటుంది. మెర్జ్ బోనసెస్ కింద 18th 24th 36th month కింద మీకు ఈ యొక్క ఎవ్రీ డేట్స్కి మనకి ఈ యొక్క 25,000 చొప్పున ఈ యొక్క బోనస్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సర్వీస్ అగ్రిమెంట్ కింద అప్లికేబుల్ ఫర్ 12 months అనమాట. పోస్ట్ ఆఫ్ జాయినింగ్ 75,000 అయితే ఉంటుంది. ఎవ్రీ క్యాండిడేట్ మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి ఆన్లైన్ అసెస్మెంట్ ఉంటుంది. దాంట్లో యాప్టిట్యూడ్ టెస్ట్, రిటన్ కమ్యూనికేషన్ టెస్ట్, ఆన్లైన్ ప్రోగ్రామింగ్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది. ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూజ్ చేసుకొని మీరు జావా, C++, పైథాన్ ఏదో ఒక లాంగ్వేజ్ తీసుకొని ఈ యొక్క ఆన్లైన్ ప్రోగ్రామింగ్ టెస్ట్ అనేది కూడా మీరు క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫస్ట్ ఆన్లైన్ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత మీకు సెకండ్ రౌండ్ కింద వాయిస్ అసెస్మెంట్ పెడతారనమాట. వాయిస్ అసెస్మెంట్ క్లియర్ చేసిన వాళ్ళకి థర్డ్ రౌండ్ కింద బిజినెస్ డిస్కషన్ ఉంటుంది. సో ఇది వచ్చేసి హైరింగ్ ప్రాసెస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు అప్లై లింక్ ఉంటుంది గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.